ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిషి పిన్ని నిన్నెంత ప్రేమగా చూసుకుంటారు. నీ వల్ల నిషి పెళ్ళి ఆగిపోతుందంటే నిన్ను ఈ జన్మలో క్షమించగలరా? తప్పైపోయింది జగదాత్రి, నన్ను క్షమించు. దయచేసి ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పకు. అందరి ముందు తప్పు చేసిన దానిలా నేను నిలబడలేను. అత్తయ్య నిషిక అడిగే ప్రశ్నలకి నేను సమాధానం చెప్పలేను. ప్లీజ్ జగదాత్రి, ప్లీజ్. నేనెందుకు చెప్తాను యామిని? నువ్వు తప్పు చేశావు, అది తెలుసుకున్నావు. నాకది చాలు. ఇదెవ్వరికీ తెలియాల్సిన అవసరం లేదు. నిజంగా ప్రేమించే జగదాత్రి, అందుకే వాడేం చెప్పినా గుడ్డిగా నమ్మాను. వాడు సెటిల్ అవుతాడని ఇంట్లో నగలు తీసుకెళ్లి వాడికి ఇచ్చాను. కానీ భయంగా ఉంది జగదాత్రి, దినేష్ నన్ను మోసం చేశాడేమో అని. ప్రేమించి తప్పు చేశానేమో. నువ్వు ప్రేమించి తప్పు చేయలేదు యామిని. తప్పుడు మనిషిని ప్రేమించి తప్పు చేశావు. మోసాన్ని నిజం అనుకుని తప్పు చేశావు. నీలాంటి మంచి మనసున్న అమ్మాయిల నమ్మకమే అలాంటి వాళ్ళ పెట్టుబడి. నువ్వేం టెన్షన్ పడకు యామిని. ఆ వెధవ ఎక్కడున్నా పట్టుకొని నగల్ని నేను తీసుకొస్తాను. నిషి పెళ్లి అనుకున్నట్టుగానే ఘనంగా జరుగుతుంది. ఆ నగలతో నీకు కానీ అత్తయ్య కానీ ఏ సంబంధం లేదు. ఏం జరిగినా సరే నువ్వెవ్వరితో ఏం చెప్పకు, నేను చూసుకుంటాను. మీ అమ్మ లాంటి వాళ్ళకి ఇంట్లో ప్లేస్ లేదు. ఇది నా పర్సనల్ మ్యాటర్, నువ్వు ఇన్వాల్వ్ అవ్వకు. నన్ను మా అమ్మని క్షమించు జగదాత్రి. నిన్ను నీ మంచి మనసుని అర్థం చేసుకోలేక ఇన్ని రోజులు బాధ పెడుతూనే ఉన్నాం. నేను నిన్న మాటలకి ఇవాళ నువ్వు రివెంజ్ తీర్చుకోవచ్చు, కానీ నువ్వలా చేయడం లేదు. నా కుటుంబం మీద రివెంజా? మిమ్మల్ని బాధ పెట్టి నేను సంతోషంగా ఎలా ఉంటాను యామిని? అయినా నీ మాటలు ఏ రోజు నన్ను బాధ పెట్టలేదు, పెట్టవు కూడా. ఎలాంటి కష్టం నా ఇంటి వరకు వచ్చినా నన్ను దాటుకునే మీ వరకు రావాలి. నేను వెళ్ళి నగల్ని తీసుకొస్తాను. నువ్వు మాత్రం ధైర్యంగా ఉండు, సరేనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.